Yeah, we will wait 1 minute. So after that, we will start our session. Yeah, okay. సో నిన్న ప్రాక్టీస్ చేసినట్టు వాళ్ళకి ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయండి? ఎరి స్వామి, నిన్న మీరు ఇది స్క్రీన్ షాట్ పంపించిండ్రు కదా, అది ఎర్రర్. సో ఇది ఓకేనా మీకు? నో ప్రాబ్లమ్. ఓకే ఓకే. చైతన్య చైతన్య వెంకట నాగేంద్ర, నాగరాజు. సో మనకు 6 క్లాసెస్ అయినాయండి ఇప్పటి వరకు. సో నేను ఆల్రెడీ మీకు లింక్ షేర్ చేసినాను కదా. సో మీరు ఆల్రెడీ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా ఇది కంటిన్యూషన్ అండి. సో ఇది కూడా రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే. సో మీరు కంటిన్యూ అయిపోవచ్చు అన్నమాట. చెప్పండి. చెప్పండి. ఆ, అది చ- ఇప్పుడు మనము ఓకే, నో ప్రాబ్లం. సో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫైన్ చేసే చోట మనము జిఎల్ లెంత్ అని తీసుకున్నాం కదండి, OB13లో. రైట్. ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, హ్యాపీ డబుల్ క్లిక్ ఇవ్వాలండి. ఫస్ట్ మనము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అయితే అక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. సో మనం ఆల్రెడీ ఇది నిన్న మన కంపెనీ కోడ్ IB10 కాబట్టి, సో IB10 అని ఇచ్చినాను. ఫస్ట్ మనం ఇక్కడ జిఎల్ లెంత్ అని తీసుకున్నాం కదండి, 6 అని. ఇది 6 డిజిట్ అని మీన్. ఓకే. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నది మనకు జిఎల్ క్రియేట్ చేయడానికి పాసిబుల్ అన్నది ఉంటుంది అనమాట. సో ఈ డిజిట్స్ లోనే మనం మెయింటైన్ చేయాలి. సో తర్వాత మనము జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అన్నవి క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ కాడ మనము మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఓకే. ఇవి మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మనకు సంబంధించి ఇప్పుడు మన కంపెనీ కూడా సంబంధించినటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి. ఓకే. సో ఇక్కడ వచ్చి, ఓకే, యా, నేను చెప్తున్నానండి. ఇక్కడ లయబిలిటీస్, ఓకే, అసెట్స్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అని ఇచ్చినాము కదా. ఓకే. ఈ లయబిలిటీస్ మనం ఎందుకంటే ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఓకే. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఓకే, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది తీస్తాం అనమాట. ఓకే.
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసేటప్పుడు మనకు ఏమేమి కావాలి? ఇన్కమ్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నవి కావాలి. ఓకే, దానికోసం మనము ఈ ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్ లో మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నవి క్రియేట్ చేసినాం. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ గ్రూప్స్ అన్నవి క్రియేట్ చేసినాం. సో ఇది కూడా మనం ఎట్లా డిఫైన్ చేసినామంటే, ఇప్పుడు 3 lakhs నుంచి 3,99,999 వరకు. ఓకే, సో ఈ బిట్వీన్ లో ఉంటే జిఎల్స్ మనకు కంప్లీట్ గా ఇన్కమ్స్ కి సంబంధించినటువంటి జిఎల్ అని మీనింగ్. ఓకే, 4 సిరీస్ తో స్టార్ట్ అయి ఉంటాయి కదా, అంటే 4 lakh నుంచి 4,99,999 ఈ బిట్వీన్ లో ఉంటే మనకు ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ఈ విధంగా మనము ఆర్గనైజేషన్ లో కూడా డిజైన్ చేసుకుంటామంటే, ఈజీగా ఆ సిరీస్ చూసిన వెంటనే ఆ జిఎల్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మనము ఈ గ్రూప్స్ అనేవి మెయింటైన్ చేస్తామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా మనము ఎవ్రీ ఇయర్ ఎండ్ తర్వాత మనము బ్యాలెన్స్ షీట్ కూడా తీస్తాం. బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏవి ఉంటాయి? అసెట్ అంటే లైబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనము లైబిలిటీస్ కి 1 lakh నుంచి 1,99,999 అన్నది ఇచ్చినాం. సేమ్ ఇక్కడ అసెట్స్ కి 2 lakh నుంచి 2,99,999 ఇచ్చినాం. ఇవి మైన్ గా మనకి ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, దీనిలోనే మనం జిఎల్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ జిఎల్ క్రియేట్ చేసినప్పుడు 1 lakh జిఎల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ 1 lakh అన్నది జిఎల్ క్రియేట్ చేసినప్పుడు అది కంప్లీట్ గా ఈ లైబిలిటీకి సంబంధించిందే అవుతుందండి. ఓకే, సేమ్ 2 lakh ఫర్ ఎగ్జాంపుల్ 1,01,000 అని క్రియేట్ చేసినాం, అప్పుడు అది కూడా లైబిలిటీస్ కి. ఓకే, 2,10,000 క్రియేట్ చేసినాం, అది అసెట్ కి. 4,50,000 క్రియేట్ చేసినాం, అది ఎక్స్పెన్సెస్ కి. 3,20,000 క్రియేట్ చేసినాం. సో ఈ విధంగా అంటే మనం ఈ నెంబర్ చూసిన ఫస్ట్ బిగినింగ్ నెంబర్ చూసిన వెంటనే మనకు ఈ జిఎల్ అనేది ఈ ఏరియాకి సంబంధించింది అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఈ జిఎల్ గ్రూప్ అన్నది మెయింటైన్ చేస్తాము. ఓకే, సో ఇది కంప్లీట్ మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు ఈ విధంగా బిల్డ్ చేసుకుంటాము. ఈ డేటా కూడా మనకు క్లయింట్ ఇస్తాడు అనమాట, మనం ఓన్గా అయితే డిజైన్ చేయం. ఓకే, మనం జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనము అసెట్ అండ్ లయబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ మాత్రమే తీసుకున్నాం అనమాట. తర్వాత మనం జిఎల్ క్రియేట్ చేసుకుంటున్నాం. బట్ రియల్ టైంలో అయితే 100% ఇట్లే ఉంటుందని అయితే షూర్ ఉండదండి. అక్కడ డిఫరెంట్ మారిపోతుంది అనమాట. ఓకే, ఎక్స్పెన్సెస్ అంటే డిఫరెంట్, ఓన్లీ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటారు. ఓకే, మరి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఇన్కమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సేల్స్ చేసినప్పుడు ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు బిజినెస్ వచ్చినప్పుడు ఇన్కమ్ అన్నది జనరేట్ అంటే ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో మెయింటైన్ చేస్తుంటారు అనమాట. రియల్ టైంలో మనకు ఇట్లే 4 గ్రూప్స్ ఉంటాయని షూర్గా ఉండదండి. ఒక్కొక్కసారి 10 ఉంటాయి, 11 ఉంటాయి. అవి ఆర్గనైజేషన్ బట్టి మారిపోతాయి అనమాట. ఓకే, ఈ డేటా అనేది మనకు క్లయింట్ ఇస్తాడు కాబట్టి, సో క్లయింట్ ఇచ్చినట్లే మనము డెవలప్ చేయాలి దీంట్లో. సో మనకు మన ప్రాజెక్ట్ ప్రకారం అంటే మనం చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో సో మనకు ఈజీగా అర్థం అవ్వాలన్నట్టు ఉద్దేశంతోనే జస్ట్ నేను ఈ 4 కేటగిరీస్ మాత్రమే ఇచ్చినాను అనమాట. అంతేనండి. Yeah. అవునండి, లేదండి, ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. కంప్లీట్ డేటా అనేది మనకు క్లయింట్ ఇస్తాడు. ఓకే, క్లయింట్ ఇచ్చినటువంటి డేటాని ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. Yeah. ఇది మనము రెఫరెన్స్ కోసం చేస్తున్నామండి. ఓకేనా, ఇది జస్ట్ మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చెప్పిన. ఇదే రియల్ టైంలో ఉండదు, 100% చెప్తున్నా కదా, ఇట్లే ఉండదు. అక్కడ మారిపోతాయండి. ఇప్పుడు నేను జస్ట్ 4 గ్రూప్సే ఇచ్చినాను కదా. ఓకే, రియల్ టైంలో వెళ్ళినప్పుడు మనకి 4 ఉండవు. ఇవి అసెట్స్, ఇన్కమ్స్, లైబిలిటీస్ ఇవి మాత్రమే ఉండవండి, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలో ఇక్కడ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ 11 ఉంటాయి అన్నమాట. ఓకే, 11 ఎందుకు మెయింటైన్ చేస్తారంటే దానికి పర్టికులర్ గా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అన్నటువంటి ఒక జిఎల్ అకౌంట్ గ్రూప్ కూడా మెయింటైన్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ అన్నటువంటి ఇక్కడ జిఎల్ గ్రూప్ మెయింటైన్ చేసినప్పుడు అన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేవి సపరేట్ గా మనం మెయింటైన్ చేస్తాం. బట్ మనం నిన్న అసెట్ లోనే మెయింటైన్ చేసినాం బ్యాంక్ అకౌంట్ అన్నది. బట్ బ్యాంక్ అకౌంట్ అన్నటువంటి సపరేట్ గా జిఎల్ అకౌంట్ గ్రూప్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ డేటా మొత్తం మనకు క్లయింటే ఇస్తాడండి. ఓకే, ఇది మనకు ఈజీగా అర్థం అవ్వాలి. సో ఇవి మనము ఆ, ఈజీగా అర్థమవుతాయి అనమాట. మనకు ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసినప్పుడు మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ తీసినప్పుడు అసెట్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది అన్నది మనకు ఈజీగా అర్థమవుతుంది. మనకు అర్థమయ్యే రీతిలో మనం ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే గట్టి గుర్తుంటుందండి.
ఓకే, నేను 11 గ్రూప్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేసినప్పుడు, అరే అసలు 11 గ్రూప్స్ అసలు ఎందుకు మెయింటైన్ చేయాలన్నటువంటి కన్ఫ్యూజ్ మీరు అవుతారన్న ఉద్దేశంతో జస్ట్ ఈ 4 అన్నవి ఈజీగా అర్థం అవుతాయన్న ఉద్దేశంలో తీసుకుంటున్నాను అనమాట. అంతేనండి. ఇది కూడా మనకు క్లయింట్ ఇస్తాడు మనకు. మనము ప్రత్యేకంగా మన అజంప్షన్ చేయాల్సినటువంటి పని లేదు. ఈ జిఎల్ లెంత్ కూడా ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఇచ్చినాం కదా, ఈ 4 క్యారెక్టర్ డిసైడ్ చేసేవాడు కూడా క్లయింటే. వానికి నచ్చినట్టుగా మనం బిజినెస్ ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ ఎస్ఏపిలో. యా, ఓకే, థ్యాంక్ యూ. Yeah, okay. Yesterday we completed the data types. Okay, so this in SAP we have three types of data: configuration data, master data, and transaction data. Okay, already we discussed. So related with configuration data, what we are build in SAP like organization structure, that is completely comes under configuration data. Next, master data. So when we are going to create our GL accounts in FS00 level, so that is a master data. And the transaction data when we are going to post in FB50 level, that is a transaction data. Okay, so now we will move to next topic, reference document. ఓకే, సో ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ అన్నవి మనకు రియల్ టైంలో ఎట్లా యూజ్ అవుతాయంటే, వర్క్ ని ఫాస్ట్ గా చేయడానికి మనం ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్లని యూజ్ చేస్తామండి. ఓకే, సో లైక్ దిస్ ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అన్నవి మనకు 3 టైప్స్ ఉంటాయి. రియల్ టైంలో కూడా మనం వీటిని చాలా వర్క్ ని ఫాస్ట్ గా యూజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనము FB50లోకి వెళ్ళినప్పుడు. యా, నెక్స్ట్ మనము ప్రతి ఒక్కసారి జిఎల్ పోస్టింగ్ అంటే టీ కూడా వచ్చి FB50. సో ఇక్కడ వచ్చి మనం ప్రతి ఒక్కసారి డెబిట్ క్రెడిట్ ఎంట్రీ ఇస్తూ ఇంకా ప్రతి ఒక్కసారి పోస్ట్ చేయడం కంటే, సో మన యొక్క వర్క్ ని సింప్లెస్ట్ గా చేయడానికి ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒక వర్డ్ తీసుకుంటా అండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు రెఫరెన్స్ డాక్యుమెంట్ అండి టాపిక్ ఇప్పుడు. ఈ రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేవి 3 టైప్స్ అండి. ఫస్ట్, ఓకే, ఈ రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేది మనము మన యొక్క వర్క్ ని ఫాస్ట్ గా పోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ 3 టైప్స్. ఓకే, ఫస్ట్ సాంపుల్ డాక్యుమెంట్. సాంపుల్ డాక్యుమెంట్. నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్.
నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రికరింగ్ డాక్యుమెంట్. మనకు శాంపుల్ డాక్యుమెంట్, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అండ్ రికరింగ్ డాక్యుమెంట్, ఈ విధంగా త్రీ రెఫరెన్స్ డాక్యుమెంట్ అనేవి ఉంటాయి. సో ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ యొక్క యూజెస్ ఏంటంటే మన యొక్క వర్క్ ని ఫాస్ట్ పోస్ట్ చేయడానికి మనము రెగ్ర ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ ని యూజ్ చేస్తాము. సో ఇలా ఫస్ట్ వన్ వచ్చి శాంపుల్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో ఈ శాంపుల్ డాక్యుమెంట్స్ యొక్క యూజెస్ ఏంటంటే ఆ, మనకు మన యొక్క ఆర్గనైజేషన్ లో ఆ, ఒక యాక్టివిటీ ఉంటుందండి. అంటే ఒకే రకమైనటువంటి యాక్టివిటీ సేమ్ డేలో మినిమం 100 టైమ్స్, థౌజండ్స్ టైమ్స్ సేమ్ యాక్టివిటీ మీదే పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మనకు ఒక మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంది. సో ఈ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నది ఎవ్రీడే అన్నది మనం పోస్ట్ చేయాలి. ఓకే, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఒక డాక్యుమెంట్ అన్నది మనం శాంపుల్ లాగా తీసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ అన్నవి పోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఓకే, ఎవ్రీడే వచ్చి ఒక 1000 లైన్ ఐటమ్స్ అన్నవి డైలీ పోస్ట్ చేస్తుంటాం మనం. ఓకే, ఈ మిస్లెన్షియస్ ఎక్స్పెన్స్ అన్నవి 1000 ఐటమ్స్ ఎవ్రీడే అన్నది పోస్ట్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తాం, సో మనకు ఎంట్రీస్ అన్నవి మిస్లెన్షియస్ ఎక్స్పెన్స్ అన్నవి డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ సో మిస్లెన్షియస్ ఎక్స్పెన్సెస్ అన్నవి చాలా తక్కువనే ఉంటుందండి ఖర్చులు. సో చిల్లర చిల్లర ఖర్చులు అనమాట, సింపుల్ చెప్పాలంటే. నెక్స్ట్ అవర్ క్యాష్ అకౌంట్ ఇస్ క్రెడిట్. సో సేమ్ 500 రూపీస్. దీనికి మనం ఏం చేస్తామంటే ఒక శాంపుల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక డాక్యుమెంట్ నెంబర్ కి ఒక 1001 అన్నటువంటి ఒక డెమో నెంబర్ అనమాట. అంటే ఇది ఓకే, ఇది పోస్టెడ్ డాక్యుమెంట్ నెంబర్ కాదు, జస్ట్ మనం రెఫరెన్స్ కోసం ఇస్తున్నాం అనమాట ఈ నెంబర్. ఓకే, ఈ విధంగా ఒక డాక్యుమెంట్ ఇస్తాం, తర్వాత వెళ్ళి ఇంకా మన శాంపుల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం అనమాట. సేవ్ తర్వాత మనం పోస్ట్ యూజింగ్ శాంపుల్. ఓకే, దీని యొక్క టీ కోడ్ వచ్చి మనకు FBR2. ఈ FBR2 లోకి వెళ్ళి మనము పోస్ట్ చేయాల్సి వస్తుందండి. సో సో ఇదే యాక్టివిటీ మనం ఇప్పుడు SAP లో చూద్దాం. నౌ వీ విల్ గో టు ఫస్ట్. దీన్ని ఈ శాంపుల్ డాక్యుమెంట్ ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనకు దీనికి సంబంధించినటువంటి నెంబర్ రేంజెస్ కావాలన్నమాట. ఫస్ట్ మనం దీనికి సంబంధించినటువంటి నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసి నెక్స్ట్ వీ విల్ మూవ్ టు పోస్ట్ దట్ శాంపుల్ డాక్యుమెంట్ ఇన్ SAP. ఓకే, నెంబర్ రేంజ్, ఫర్ శాంపుల్ డాక్యుమెంట్. శాంపుల్ డాక్యుమెంట్ టైప్ వచ్చి X2 అండి. మనము GL డాక్యుమెంట్ టైప్ SA అని ఎట్లయితే పిలుస్తామో సేమ్ ఇక్కడ ఈ శాంపుల్ డాక్యుమెంట్ యొక్క టైప్ వచ్చి X2. ఓకే, సో నవ్ వీ విల్ గో నెంబర్ రేంజెస్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తామండి. సో ప్రాక్టీస్ చేయాలంటే OBS7 కాడ మనము నెంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం. సో నవ్ వీ విల్ గో టు OBS7.
పొజిషన్, మన శాంపుల్ డాక్యుమెంట్ టైప్ వచ్చి X2, ఎంటర్. ఓకే, శాంపుల్ డాక్యుమెంట్, డబుల్ క్లిక్. ఓకే, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, మన కంపెనీ కోడ్. సో అవర్ కంపెనీ కోడ్ ఈజ్ IB10. చేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి. సో లైన్స్ అండ్ ప్లస్ సింబల్ తో ఉంది. సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీనింగ్ ఇన్సర్ట్ అని మీనింగ్. సో ఇన్సర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటుందండి. ఓకే, సో మన నెంబర్ రేంజ్ అనేది X2. ఓకే, నెక్స్ట్ ఇయర్, ఫిజికల్ ఇయర్ 2024. మనం ఇచ్చినటువంటి సేమ్ అండి. సో మనము బిగినింగ్ లో 1001 అని ఇది ఇచ్చినాము. సేమ్ ఇక్కడ కూడా 1001 అని ఇచ్చి ఇక్కడి నుంచి మనం 1500 వరకు ఇద్దామండి. ఓకే, సో ఇవన్నీ మనకు శాంపుల్ డాక్యుమెంట్స్ కిందకి రికార్డ్ అవుతాయి అన్నమాట ఈ మొత్తం. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఎంటర్. Data was saved. సో నవ్ వీ విల్ గో టు పోస్ట్ ద శాంపుల్ డాక్యుమెంట్. ఓకే, FBR2 లోకి వెళ్ళి ఇప్పుడు మనము మన యొక్క యాక్టివిటీని పోస్ట్ చేస్తే సరిపోతుంది. FB. సో ఫస్ట్ GLs ఉన్నాయో లేవో చూసుకుందామండి. మిస్లెన్షియస్ ఎక్స్పెన్సెస్ అండ్ సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీద కూడా ఒకటి పోస్ట్ చేద్దాం. ట్రావెలింగ్ అన్నది డైలీ జరుగుతుంటది కాబట్టి 00. మిస్లెన్షియస్ అన్నది ఎక్స్పెన్సెస్ మనకి సో లేవు. గ్రేట్. మై మిస్లెన్షియస్ GL నెంబర్ ఈజ్ 4,80,000. ఈ 4,80,000 అనేది కంప్లీట్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్తుందండి. సో ఇక్కడ మనం అకౌంట్ గ్రూప్ అని తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలండి? ఇక్కడ మనకు 4 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఏది తీసుకోవాలండి? ఇక్కడ 4 తో స్టార్ట్ అయింది కాబట్టి యా పర్ఫెక్ట్, ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్ దేని కిందకి వస్తుందని మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్. యా పర్ఫెక్ట్, మనకు ఎక్స్పెన్సెస్ అన్నవి ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుంది. నో ప్రాబ్లం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై మిస్లెన్షియస్ ఎక్స్పెన్సెస్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ కంట్రోల్ డేటా. ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఎంటర్ అండ్ సేవ్ ఇట్. సో ఇవి GL క్రియేట్ చేయడం అండి, ఈ ఏరియా FS00 అన్నవి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఈ 3 ట్యాబ్స్ లోనే ఇవ్వాలి. టైప్ అండ్ డిస్క్రిప్షన్ లో మనము మన యొక్క GL అకౌంట్ గ్రూప్ ఏదైతే అది ఇచ్చినాము. సో అది ఏ అకౌంట్స్ కిందకి వస్తుందో సో అది మెయింటైన్ చేసినాము. సో షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్, దెన్ కంట్రోల్ డేటా. ఈ కంట్రోల్ డేటాలో మనం సో ఇక్కడ యా ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇచ్చినామండి. అండ్ షార్ట్ కి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఓకే, క్లియర్ కదండి. సో నెక్స్ట్ మనం సేవ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ సో మనం GL ఫాస్ట్ క్రియేట్ చేయడానికి ఏం చెప్పుకున్నామండి? సో GL మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత జస్ట్ ఇక్కడ GL నెంబర్ మార్చి డిస్క్రిప్షన్ మారిస్తే సరిపోతుందండి. సో 79 అన్నటువంటిది ఇస్తున్నాం. ఓకే, రిమైనింగ్ థింగ్స్ అన్నవి సేమ్ అట్లే వచ్చేస్తాయండి. ఓకే, మనం ఏం ఫిల్ చేయాల్సినటువంటి పని లేదు. సో మనం ఏం ఫిల్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ మనం డిస్క్రిప్షన్ ఒకటి
చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో దిస్ ఈజ్ మై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. నెక్స్ట్ సేవ్. రిమైనింగ్ థింగ్స్ అన్ని సేవ్ అండి, చేంజ్ చేయాల్సినటువంటి పని అయితే ఉండదు. సో ఇట్లా మనం ఫాస్ట్గా జిఎల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకుని కూడా. ఓకే, నౌ వీ విల్ గో టు డూ ద శాంపుల్ డాక్యుమెంట్. సో ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం క్రియేట్ ద శాంపుల్ డాక్యుమెంట్. రికార్డ్ F-01. F-01. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. కంపెనీ కోడ్ IB10. డాక్యుమెంట్ టైప్, సో మన డాక్యుమెంట్ టైప్ వచ్చి ఎస్ఏ అండి. సో ఇక్కడ ఫైండ్ కూడా చేయొచ్చండి. సో ఇక్కడ ఫైండ్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ ఎస్ఏని క్లిక్ చేసిన వెంటనే ఇంకా మనకు జిఎల్ డాక్యుమెంట్ టైప్ అనేది వచ్చేస్తుందండి. ఓకే, ఎస్ఏ. నెక్స్ట్ పోస్టింగ్ కీస్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. పోస్టింగ్ కీస్ వచ్చి 40 డెబిట్, జిఎల్ క్రెడిట్ 50 అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. సో మై పోస్టింగ్ కీస్ 40, ఇట్ ఈస్ జిఎల్ డెబిట్. ఓకే, అకౌంట్. సో నేను నా యొక్క మిస్లెన్సియస్ ఎక్స్పెన్సెస్ ఇస్తున్నానండి, 4,80,000. సో దిస్ ఈస్ మై మిస్లెన్సియస్ ఎక్స్పెన్సెస్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. తర్వాత అమౌంట్ ఇవ్వాలండి, ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్. నెక్స్ట్ క్రెడిట్ పోస్టింగ్ 50. సో క్రెడిట్ సైడ్ క్యాష్ అకౌంట్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలండి. మన యొక్క బ్యాంక్ అకౌంట్ 2 lakh. క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ మెయింటైన్ స్టార్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ అమౌంట్ ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ సేవ్ ఇట్ అండ్ పోస్ట్ ఇట్. ఓకే, పోస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డాక్యుమెంట్ నెంబర్ వస్తుందండి. ఓకే, 1001 అన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. సేమ్ మనం ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాం కదండి, సేమ్ అదే డాక్యుమెంట్ నెంబర్ అన్నది వచ్చింది. సో మనము డిజైన్ చేసుకున్నాం అనమాట. సో ఇదే విధంగా రావాలన్నమాట. సో దానికోసం మనకు అదే విధంగా తీసుకున్నాం. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ద. సో నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, పోస్ట్ యూజ్ ద టెంప్లెట్. ఈ టెంప్లెట్ క్రియేట్ చేసినాం కదండి, 1001 అన్నది. సో అది మనం ఇప్పుడు యూజ్ చేసి ఇంకా ఫాస్ట్గా జిఎల్ అన్నది పోస్ట్ చేయొచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు FBR2, FBR2, ఎంటర్. ఓకే, మై డాక్యుమెంట్ నెంబర్ ఈజ్ 1001. ఓకే, 1001 అని ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ 2 times ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం ఎంటర్ చేసినాను, ఓకే, ఇంకోసారి ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. డైరెక్ట్ మనకు డెబిట్ అండ్ క్రెడిట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మనం పోస్ట్ చేసేయచ్చు. ఓకే, డాక్యుమెంట్ ఈజ్ పోస్టెడ్. సో ఈ విధంగా మనము ఎన్ని ఐటమ్స్ అయినా కానీ ఫాస్ట్గా పోస్ట్ చేసేయచ్చు అండి. ఇక్కడ వచ్చి డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి, 2 times ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పోస్ట్. సో ఇది సెకండ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేసిన నేను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే యాక్టివిటీ రిపీట్ చేయాలంటే సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 2 times ఎంటర్ అండ్ పోస్ట్. సో విత్ ఇన్ సెకండ్లలో ఒక్కొక్క డాక్యుమెంట్ అన్నది పోస్ట్ చేస్తున్నామండి. సో జస్ట్ ఇక్కడ వస్తున్నాము, తీసేస్తున్నాము, డాక్యుమెంట్ నెంబర్ ఇస్తున్నాము, 2 times ఎంటర్ చేస్తున్నాము. ఓకే, దెన్ పోస్ట్.
ఓకే, మాక్సిమం 4 to 5 seconds లో ఒక ఎంట్రీస్ అన్నవి పోస్ట్ చేసేస్తున్నామండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ శాంపుల్ డాక్యుమెంట్. ఓకే, అర్థమైంది కదండి ఈ శాంపుల్ డాక్యుమెంట్ ఎట్లా రన్ అయినది. సో ఇంకోసారి కావాలంటే చూపిస్తా. సో ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఇప్పుడు క్లారిటీగా అర్థం చేసుకుని ఫస్ట్ మనం ఏం చేసినాం, F-01 లోకి వచ్చినాం. F-01 లోకి వచ్చినాం. ఓకే, ఇక్కడ మన డాక్యుమెంట్ టైప్, ఓకే ఇక్కడ మన డాక్యుమెంట్ టైప్ ఎస్సీ అని ఇచ్చినాం. ఓకే, నెక్స్ట్ కంపెనీ కోడ్ ఐబి, నా యొక్క కంపెనీ కోడ్ IB10. ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చినామండి. తర్వాత డెబిట్ సైడ్ 40. ఓకే, ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది నేను ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ జిఎలా కొట్టిస్తున్నానండి. 4,79,79. నెక్స్ట్ ఎంటర్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ పోస్టింగ్. ఓకే 50. సో బ్యాంక్ అకౌంట్ ఈజ్ 2 lakh. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ మెయింటైన్ స్టార్, ఎంటర్ అండ్ పోస్ట్ ఇట్. ఓకే, మనకు డాక్యుమెంట్ నెంబర్ అప్పుడు చూడండి 1001 డాక్యుమెంట్ నెంబర్, బట్ నౌ వీ హ్యావ్ 1002 డాక్యుమెంట్ నెంబర్. సో ఈ 1002 డాక్యుమెంట్ నెంబర్ని శాంపుల్ యూజ్ చేసి పోస్ట్ చేయాలండి. నౌ వీ విల్ గో టు, సో యూజ్ ద శాంపుల్ డాక్యుమెంట్ టెంప్లెట్. ఓకే, /n FBR2, ఎంటర్. ఓకే, సో ఇక్కడ మన డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలండి 1002. సో దెన్ click on enter 2 times. Okay, next post it. So traveling account debit, so same. And post traveling account debit, bank account credit. ఓకే, అర్థమైంది కదండి ఇది శాంపుల్ డాక్యుమెంట్ అన్నది. చేంజ్ చేయొచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదండి, ఇది 1002 ఎంటర్ చేసినాను. ఓకే, నెక్స్ట్ ఎంటర్ చేసినాను. ఈ విధంగా మనకు 2 లైన్ ఐటమ్స్ కనిపించింది కదండి. సో అమౌంట్ మీద డైరెక్ట్ క్లిక్ చేయాలండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 800 ఉంది కదండి, 1000 రూపీస్ కూడా చేసేయచ్చు. 1000 రూపీస్. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్కి రావాలి. సో ఇక్కడ 800 ఉంది కదా, దీన్ని కూడా 1000 రూపీస్ వేసేసి, ఓకే తర్వాత మనము ఎంటర్ టైప్ చేస్తే సరిపోతుందండి. ఆర్ ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది కదా, సో ఓవర్ వ్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే 1000 నెక్స్ట్ పోస్ట్ చేయవచ్చు. ఓకే, డాక్యుమెంట్ పోస్టెడ్. సో ఇట్లా ఫాస్ట్గా పోస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది క్లియర్ కదా అండి. థ్యాంక్ యూ. నౌ వీ విల్ గో టు సెకండ్ డాక్యుమెంట్. సెకండ్ reference document is account assignment template. సో ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఆర్గనైజేషన్ లో, సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో దాని యొక్క ఒక ఓన్ డే అనేది ఉంటుంది. అంటే మీన్ ఫౌండేషన్ డే అట్లాంటి రోజులు ఉంటాయి కదండి, ఎస్టాబ్లిష్మెంట్ డే. ఓకే, సో ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ డే ఆర్ ఎనీ మీన్ లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఏవైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదండి ఆర్గనైజేషన్ లో. సో అట్లాంటివి మూమెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి, రంజాన్ ఫెస్టివల్స్ ఆ టైంలలో, సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అన్నది ప్రతి ఒక్క ఎంప్లాయీకి బోనస్ లాంటి అమౌంట్ అన్నది ఇస్తుందండి. ఓకే, ప్రతి ఆర్గనైజేషన్ మంచి ప్రాఫిట్ లో వెళ్తేనే ఇస్తుంది ఇది కూడా. ఓకే, బోనస్ అన్నటువంటి అమౌంట్ ఇస్తుందండి. ఈ బోనస్ అన్నటువంటి అమౌంట్ ఎట్లుంటుంది, ఓకే బోనస్ అన్నటువంటి అమౌంట్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి స్టాండర్డ్ అమౌంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నాం మనం. ఓకే 10 మంది ఎంప్లాయీస్ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 రూపీస్ బోనస్ బడ్జెట్ అన్నది రిలీజ్ చేసినారండి. అప్పుడు
ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే బోనస్ అమౌంట్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయాలండి. సో అంటే సో వీళ్ళు మనకు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, సో వీళ్ళు మిడిల్ లెవెల్, వీళ్ళు లోయర్ లెవెల్ అన్నట్లు ఉండదండి. బోనస్ అమౌంట్ అన్నది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ తో నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ లో 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 10 మెంబర్స్ కి 100 రూపీస్ బడ్జెట్ అమౌంట్ అనేది కేటాయించినారు. ఓకే, 10 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలండి ఈక్వల్ అమౌంట్. ఓకే మీన్ ఎవ్రీ పర్సన్ గెట్ హియర్ 10 రూపీస్, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి 10 రూపీస్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. సో ఇదేనండి మనము ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఎనీ స్పెషల్ డేస్ ఆర్గనైజేషన్ విల్ ప్రొవైడ్ లైక్ గిఫ్ట్ వచ్చర్ అయినా సేమ్ థింగ్స్ అండి. ఏవైనా గిఫ్ట్ వచ్చర్స్ అయినా కానీ, ఓకే, లైక్ మనీ అంటే ఇట్లా డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అయినా కానీ, బోనస్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అయినా కానీ, సో దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ ఎంప్లాయీ ఈక్వల్ అమౌంట్. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈక్వల్ గానే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఎందుకంటే దేర్ ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఇన్ దేర్ జాబ్, అంటే వాళ్ళ యొక్క జాబ్ లెవెల్లో ఈక్వల్ గా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అన్నది ఉంటుంది. యా ఓకే. సో దానికోసం ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈక్వల్ అమౌంటే డిస్ట్రిబ్యూషన్ అనేది నడుస్తుందండి. ఓకే, సో దానికోసమే మనం ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తామంటే ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, సో అతనికి బోనస్ ఇచ్చినాము. బోనస్ ఇచ్చినటువంటి ఆ ఎంప్లాయీ యొక్క ఒక్కరి డేటాని కాపీ చేసుకుంటామండి. ఒక్కరి డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కదండి, నా పేరు మీద ఒక ఒక్క ట్రాన్సాక్షన్ ఒక్కరి పేరు మీద నడుపుతారు ఫస్ట్. సో దాన్ని ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ కిందకి మారుస్తారు. సో తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే నా పేరు రిమూవ్ చేస్తారు, నెక్స్ట్ పర్సన్ నేమ్ అన్నది యాడ్ చేస్తారు. సేమ్ అతని సో అతను అయిపోయినాడు. నెక్స్ట్ థర్డ్ మెంబర్, ఫోర్త్ మెంబర్, సిక్స్త్ మెంబర్, ఇట్లా మన దాంట్లో 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి మాత్రమే చేంజ్ చేస్తారు. ఓకే, రిమైనింగ్ థింగ్స్ సేమ్. ఓకే, ఎందుకంటే ఈ బోనస్ ఆర్ గిఫ్ట్ వాచర్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు దట్, అంటే ఆ అమౌంట్ ఎంతైతే ఉంటుందో సో అది ఈక్వల్ గానే డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుందండి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజ్ దిస్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. ఓకే, నవ్ వీ విల్ సీ ఇన్ ఎస్ఏపి. సో FB50లోకి వచ్చి చేయాలండి అది. ఓకే, FB50 / FB50. ఓకే, కంపెనీ కోడ్ IB10, ఎంటర్. నెక్స్ట్ మన జిఎల్ అకౌంట్. సో మన జిఎల్ అకౌంట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీ విల్ గో టు ఎంటర్. సో వేజెస్ ఎక్స్పెన్సెస్ తీసుకుందామండి. సో మనం వేజెస్ రూపంలో చూపించుకుందాం ఇప్పుడు. ఓకే, సేమ్ అమౌంట్ అన్నది వేజెస్ రూపంలో చూపిస్తున్నాం. ఓకే, డెబిట్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ అమౌంట్ ఒక 1500 అనుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, మన బ్యాంక్ నుంచే కదండి డబ్బులు అయితే వాళ్ళకి పే చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ 2 lakh. ఓకే, క్రెడిట్ స్టార్. ఓకే, ఇక్కడ రెఫరెన్స్ అని ఉంది కదండి. సో ఇక్కడ రెఫరెన్స్ కాడ మనము ఎంప్లాయీ 1 అన్న బోనస్ ఇచ్చేస్తామండి. అంటే ఇక్కడ మన ఆర్గనైజేషన్ లో ఐడి ఉంటే ఎంప్లాయీ ఐడి అక్కడ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనం ఎంప్లాయీ 1 అనేది ఇస్తామండి. ఎంప్లాయీ 1 బోనస్. ఓకే, ఎంప్లాయీ 1 బోనస్ అని ఇచ్చినానండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇప్పుడు మనము అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ కిందకి దీన్ని కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అన్నటువంటి ఆప్షన్ ఉంది కదండి, ఎడిట్, క్లిక్ ఆన్ ఎడిట్. తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఉంది కదండి, సో అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. నెక్స్ట్ సేవ్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. ఓకే, సో ఇట్లా రావాలండి సేవ్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. క్లిక్ ఆన్ ఎంటర్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మన యొక్క సో IB10 బోనస్. ఓకే, బోనస్ అని ఇట్లా మెయింటైన్ చేసి ఎంటర్ చేసి సరిపోతుందండి. ఓకే, మన అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అన్నది క్రియేట్ అయిపోతుంది.
ఓకే. నౌ సో ఇక్కడ మనది క్రియేట్ అయిపోయి ఉంటుందండి అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. నేను దీన్ని ఫస్ట్ ఎంప్లాయీని పే చేస్తున్నానండి. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీకి పే చేసినానండి. నెక్స్ట్ ఎంప్లాయీకి పే చేయాలి ఇప్పుడు నేను. సో నేను జస్ట్ ఇక్కడ FB50లోకి రావాలి, కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత నేను అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఉంది కదండి, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ IB10 అన్నటువంటి మన అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఉంది కదండి. సో ఇక్కడ IB10. ఓకే, IB10ని తీసుకుంటున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ నేను రెఫరెన్స్ కార్డ్ ఎంప్లాయీ 2 అని ఇస్తాను. ఎంప్లాయీ 2 బోనస్. ఓకే, ఎంప్లాయీ 2 బోనస్. నెక్స్ట్ పోస్ట్ ఎంటర్. సో మళ్ళీ కంపెనీ కోడ్. ఓకే, ఈ విధంగా మనము యూజ్ అవుతుందండి. సో ఇక్కడ సేమ్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఫస్ట్ ఇట్లా ట్రీ ఆఫ్ లో ఉంటుంది. ఓకే, క్లారిటీకి చూపిస్తానండి ఒకసారి బ్యాక్ వెళ్ళి కంప్లీట్ గా. సో మనము దాంట్లోకి వెళ్ళాలంటే FB50లోకి వెళ్ళాలి. FB50కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఇట్లా ట్రీ ఆఫ్ అయి ఉంటుందండి కొన్ని సందర్భాల్లో. సో ట్రీ ఆఫ్ లో ఉంటే ఇక్కడ ట్రీ ఆన్ చేయాలి. ట్రీ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సో ఈ విధంగా కనిపిస్తే ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఉంది కదండి. సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు IB10 అన్నటువంటి ఆ, ఇది అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అన్నది ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే మన డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ చూపిస్తుంది. సో ఇక్కడ జస్ట్ మనము ఎంప్లాయీ నేమ్ మాత్రం మారిస్తే సరిపోతుంది. మనము 2 మెంబర్స్కి ఇచ్చేసాం, ఇది 3rd మెంబర్స్ యొక్క బోనస్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ పోస్ట్ ఇట్. ఓకే, ఈ విధంగా మనము అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ని యూజ్ చేస్తామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన యొక్క కంపెనీలో బ్యాలెన్స్ ఈ మన యొక్క కంపెనీలో బోనస్ అన్నవి అందరికి ఇచ్చేసినాం. అందరికి ఇచ్చేసిన తర్వాత ఆ టెంప్లెట్ అన్నది వేస్ట్ గా ఉంటుంది కదండి. సో దాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు డిలీట్ చేసేటువంటి యాక్టివిటీ చూద్దాం. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేమ్ FB50లోకి వెళ్ళాలండి. సేమ్ FB50 ఎంటర్, కంపెనీ కోడ్ IB10 ఎంటర్. ఓకే, సేమ్ అండి. ఇక్కడ మనము ఎడిట్ ఆప్షన్ ఉంది కదండి, సేమ్ ఎడిట్. ఓకే, సేమ్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. ఇక్కడ డిలీట్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఇవ్వాలి. ఓకే, IB10 అన్నటువంటి అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఇచ్చినాను. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, సో తర్వాత అడుగుతారండి, డూ యూ రియలీ వాంట్ టు డిలీట్ ద అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ సెలెక్టెడ్ అని అడుగుతుంది. సో అప్పుడు మనం ఎస్ అని క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో మన అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అనేది డిలీట్ అయింది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. నేను బ్యాక్ వెళ్తున్నానండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ FB50కి వచ్చి చూస్తున్నాను నా యొక్క అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ని. సో అక్కడ మనకు అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అనేది ఉండదండి. ఎందుకంటే మనము డిలీట్ చేసినాం అనమాట మన యొక్క అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ని. ఓకే, సో సో మనకు ఇక్కడే రావాలండి. సో ఈ HKMకి మధ్యలో ఉన్నింది అప్పుడు. సో ఇక్కడే రావాలి. సో నవ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే, సో ఈ విధంగా మనము మన యొక్క బోనస్ ని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు రియల్ టైంలో ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అన్నది యూజ్ అవుతుందండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. ఓకే, సో డిస్ట్రిబ్యూట్ ద బోనస్ అమౌంట్ ఎంప్లాయీ అన్నది గుర్తుపెట్టుకోండి. సో ఆ ఏరియాలో మనం ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ లో?
యా చెప్పండి. మీరు కొంచెం మైక్ దూరం చేసి మాట్లాడండి. యా ఓకే. సో ఈ టీ కోడ్స్ అనేవి యూనివర్సల్ స్టాండర్డ్స్ అండి. మన ఇండియాలోనే కాదు, మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇవి స్టాండర్డ్. ఎస్ఏపి అన్నది గ్లోబల్ ప్రోడక్ట్ అండి. ఓకే. సో ఇది చేంజ్ అయితే అవ్వదు, ఇది స్టాండర్డ్ థింగ్స్ అన్నమాట. ఓకే, మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ వి షుడ్ ఫాలో దీస్ థింగ్స్ ఓన్లీ. ఓకే, ఇవే చేస్తాం అన్నమాట. ఓకే, ఇవి కంట్రీ నుంచి కంట్రీకి మార్పు ఉండదు, ఆర్గనైజేషన్ నుంచి ఆర్గనైజేషన్ కూడా మార్పు ఉండదు. ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ గ్లోబల్ టెంప్లెట్ అండ్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ప్రోడక్ట్. మీరు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వలేదు అనుకుంటున్నారు, దానికోసమే మీకు అన్ని డౌట్స్ వస్తున్నాయండి. సో FB50 అన్నది మనము GL పోస్టింగ్ మాత్రమే యూజ్ చేస్తామని నిన్నటి సెషన్లోనే మనం చెప్పినాము. సో మేబీ మీరు జాయిన్ అవ్వలేదు అనుకుంటున్నా నాకు తెలిసి. యా. సో అవ్వలేనప్పుడు క్లాసెస్ వినాలండి. ఓకే, క్లాసెస్ పంపించినాను కదా. సో ఆ క్లాసెస్ వింటే మనకు మేబీ సమ్ ఐడియా అన్నది వస్తుంది. ఈ FB50 మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మనం బిగినింగ్ సెషన్లోనే దాని గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాం అనమాట. సో మీరు ఇప్పుడు మిడిల్లో అడుగుతున్నారు. ఓకే, దానికోసం ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి, క్లాసెస్ అయితే మిస్ అవ్వకండి. యా ఫైన్. యా ఓకే, 10 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే, ఆఫ్టర్ 10 minutes తర్వాత షార్ప్ 7కి జాయిన్ అవ్వండి. ఓకేనా. సో సేమ్ సెషన్ సేమ్ లింక్ తోనే జాయిన్ అవ్వండి. ఓకే. ఈ రోజే లాస్ట్ అండి. ఓకే, ఈ రోజుతో మనకు 2 hours సెషన్ అన్నది ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ టుమారో నుంచి మనకు 6 నుంచి 7 వరకు క్లాసెస్ ఉంటాయండి. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, థ్యాంక్ యూ అండి. వీ విల్ జాయిన్ షార్ప్ అట్ 7 o'clock. ఓకే.